మార్పు అంటే మంచినీళ్ళ కష్టాలు, సాగునీటి కష్టాలు, కరెంటు కష్టాలు, దవాఖాన పోతే కష్టాలు. కేసీఆర్ ఉండగా బాయికాడ 24 గంటల కరెంట్ వస్తుండే. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మాత్రం ఇలా 11-12 గంటల కరెంట్ అయితే వస్తున్నది. మార్పు అంటే కరెంటు తగ్గింది. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ కాలిపోయే మోటార్లు స్టార్ట్ అయినాయి. ప్రతి ఊర్లో 200 మోటార్లు ఉంటే 100 మోటార్లు కాలినాయి. కేసీఆర్ ఉండగా ఒక్క కరెంట్ మోటార్ కాలకపోతుండే. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా మోటార్లు కాలడు చాలైంది. ఒక మోటార్ కాలితే 10,000 రూపాయల ఆర్థిక భారం రైతుల మీద పడ్డది. మరి మార్పు అంటే ఏంటిది? ఇంటికాడ గంట కరెంటు తీసేస్తున్న ఎండాకాలం, బాయిల కాడ కాలిపోయే మోటార్లు, దొంగ రాత్రి వచ్చే కరెంట్ వచ్చింది. మార్పు అంటే వచ్చింది. ఏం మార్పు వచ్చిందంటే సర్కార్ దవాఖాన్లలో కేసీఆర్ కిట్లు మాత్రం బంద్ అయినాయి. కేసీఆర్ ఉండగా మీ బిడ్డ కాన్పు చేసి కడుపు నిండా అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి రుద్రంగి